ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే ఏంటి, హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఏంటి? ఇస్కిమిక్ స్ట్రోక్ అనగా బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై, రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అందులో బ్లాక్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ పేషెంట్కి బ్లాక్స్ ఎందుకు వస్తాయి అంటే ఏజ్ రిలేటెడ్, ఆ బ్లడ్ వెజల్ వాల్ థిక్ అవ్వడం, కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఫామ్ అవ్వడం, బ్లడ్ సప్లై స్లోగా తగ్గిపోవడం. అండ్ ఆ బ్లాక్ సైజ్ సడన్గా పెరిగిన, ఒక ఏరియా అంతా సడన్గా బ్లాక్ వచ్చిన బ్లడ్ వెజల్లో ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళాల్సిన రక్త ప్రసరణ, బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో అది ఆగిపోవడం, సడన్గా స్టాప్ అవడం జరుగుతుంది. అండ్ ఆ పర్టికులర్ బ్రెయిన్ అక్కడ డ్యామేజ్ అవుతుంది. దాన్ని మనం నార్మల్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బ్లడ్ క్లాట్ ఫామ్ అయింది అని చెప్తాం. అది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ సప్లై, రక్త ప్రసరణ సడన్గా ఆగిపోవడం వల్ల జరిగే బ్రెయిన్ స్ట్రోక్ని మనం ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. హెమరేజిక్ స్ట్రోక్ వచ్చేసి ఎలా ఉంటుందంటే బ్రెయిన్లో ఇలాగే బ్లడ్ వెజల్స్ సడన్గా బ్లీడ్ అవుతాయి. బ్లడ్ అనేది బయటకు వస్తుంది. బ్రెయిన్ లోపల ఉన్న టిష్యూ, బ్రెయిన్ ప్యారెన్కైమా అంటాం, అందులోపల బ్లీడింగ్ అవుతుంది. ఇది సడన్గానే జరుగుతుంది, ఇది సడన్గానే జరుగుతుంది. సో బ్లీడింగ్ అనేది జనరల్గా మనం అన్కంట్రోల్డ్ బీపీ, అంటే బీపీ చాలా రోజుల నుంచి కంట్రోల్ లేదు, పేషెంట్కి బేస్ లైన్ బ్లడ్ ప్రెషరే 150/80, 160/90 అలా ఉంటుంది. సడన్గా దట్ వెంట్ అప్ టు 180, 190, 200, 220తో కూడా వస్తారు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్లీడింగ్ జరుగుతుంది. సో నార్మల్గా హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో బ్లీడింగ్, ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్.